స్థానిక సంస్థల ఎన్నికలు సహజంగా అధికారంలో ఉన్నోళ్లే గెలుస్తారు. కాకపోతే అధికారంలో ఉన్నోళ్ళు వన్ సైడెడ్ విక్టరీ కాకుండా పోరాడితే ఎట్లుంటుందో తెలంగాణలో చూసాం. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినాయి. అప్పుడు వన్ సైడెడ్ విక్టరీ 90% వాళ్ళే, మిగతాది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పంచుకున్నటువంటి సందర్భం. పంచాయతీల్లో ఒక 20% దాకా వీళ్ళిద్దరూ కలిసి పంచుకున్నారు. 80% విజయాలు అప్పుడు బీఆర్ఎస్ వశమైనాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆంధ్రప్రదేశ్లో క్రిందటిసారి జగన్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన ఎన్నికల్లో కార్పొరేషన్స్ క్లీన్ స్వీప్ అయిపోయినాయి, జిల్లా పరిషత్తులు క్లీన్ స్వీప్ అయిపోయినాయి, ఎంపీటీసీలు మధ్య మండల పరిషత్తులు 80% ఏది ఎంపీటీసీ సభ్యులుగా, అదే సందర్భంలో మండల పరిషత్ లు వచ్చేటప్పటికి 85 to 90% వైసీపీ గెలుచుకుంది. సర్పంచులు పంచాయతీల పరంగా 80% గెలుచుకుంది వైసీపీ. ఈ దఫా అలాంటి విజయాలు అసాధ్యమని తెలుసు జగన్కి. కాకపోతే మొన్న కాంగ్రెస్ గెలిచిన టైంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయితే 30% సాధించారో అట్లా కనీసం ఇక్కడ ఒక కార్పొరేషను, ఓ 10 మున్సిపాలిటీలు గెలవగలిగితే పెద్ద చర్చకి తావిస్తుంది. దాంతోపాటు క్రిందటిసారి జగన్ అధికారంలో ఉన్నప్పుడు విపరీతమైన ఏకగ్రీవాలు జరిగినాయి. ఇప్పుడు మేము ఏకగ్రీవాలు కాదు పోటీకి సిద్ధం అని ప్రభుత్వం చెప్తున్నటువంటి వేళ దానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి జగన్. తాజాగా 22వ తారీఖున మీటింగ్ పెట్టి అందరితో కూర్చుని స్థానిక సంస్థల దాంట్లో ఒక్క చోట కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు, ఇదే పాయింట్ మీద నడుపుతున్నారు. ఏకగ్రీవాలు కాకుండా చేస్తే చాలు మనం సాధించినట్టే, నమ్మకం సాధించినట్టే అన్నది జగన్ ప్లానింగ్. ఏం జరుగుతుందో చూడాలి.